Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ హాల్ అండి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. ఇవన్నీ ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ లో అయితే తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఆఫీస్ కి అది తీసుకెళ్ళడానికి చాలా బాగుండేలాగా తీసుకున్నాను. అండ్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైన కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అంటే ఫ్రాక్స్ అది వేసుకున్నప్పుడు, కుర్తీ ఫ్రాక్స్ అది వేసుకున్నప్పుడు, లేకపోతే స్కర్ట్స్ పైన ఆర్ లేకపోతే ప్యాంట్స్ అండ్ షర్ట్స్ పైన అది తీసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. కుర్తీస్ పైన కూడా బాగుంటుందండి. మంచి స్టైలిష్ లుక్ వచ్చేలాగా తీసుకున్నాను. నాకు పర్సనల్గా ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ కొంచెం పర్ఫెక్ట్ షేప్లో ఉంటే ఇష్టం అండి. అలా ఉంటేనే లుక్ బాగుంటుంది. బ్యాగ్ నలిగిపోయి అలా ఉండేదానికన్నా పర్ఫెక్ట్ షేప్లో ఉండే వాటికి లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే let's get into the video. Before getting into the videos కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాగ్ అండి. ప్యాకేజింగ్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా నీట్గా ప్యాక్ చేసి వచ్చిందండి. ఏమీ డ్యామేజ్ అది లేకుండా. మనకి ఇది ఏంటంటే జనరలీ ఇట్లాంటి లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఫుట్ వేర్ కానీ ఆర్డర్ పెడితే మనకి కార్టూన్ బాక్సెస్లో వస్తాయి. సో వాటిలో రావడం వల్ల ఏంటంటే డ్యూరింగ్ ట్రావెలింగ్లో కూడా మనకి ఇవైతే మనకి నలగకుండా వస్తాయి కానీ. సో ఇదైతే ఫస్ట్ బ్యాగ్ అండి. ఇది వచ్చేసి నేను ఫ్రమ్ బ్రాండ్ ఫాస్ట్ ట్రాక్ అయితే తీసుకున్నాను. టైటన్ బ్రాండ్ అండి ఫాస్ట్ ట్రాక్. వాచెస్ అవి కూడా ఉంటాయి కదా. సో ఇదైతే నేను ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ కలర్ కూడా భలే ఉండింది. మంచి పేస్టల్ పింక్ షేడ్లో అయితే తీసుకున్నాను. ఇట్లా సింపుల్ టోట్ బ్యాగ్ లాగా వస్తుంది మనకైతే ఈ బ్యాగ్. అండ్ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. నాకేంటంటే ఇట్లాంటి పర్ఫెక్ట్ షేప్ వచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మంచి క్లాసీ లుక్ అయితే వస్తుందండి. ఇలా పర్ఫెక్ట్గా షేప్ ఉండే వాటికి, ఎక్కువగా నలిగిపోయి ఉండే వాటికన్నా నాకు ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ అదంతా చాలా బాగా చేశారు. ఐ మీన్ ఈ స్టిచెస్ అంతా కూడా బాగా వచ్చిందండి. పర్ఫెక్ట్గా వచ్చింది. స్టిచెస్ అయితేనే నీట్గా ఉండింది బ్యాగ్. స్పెషలీ కలర్ చాలా బాగుంది ఈ బ్యాగ్ది. మనకి దీనికి ఏంటంటే ఇట్లాగా సింగిల్ జిప్ అయితే వచ్చిందండి. ఇక్కడ సెంటర్లో సింగిల్ జిప్ వచ్చింది. అండ్ లోపల అంతా కూడా మనకి ఇట్లాగా ఎయిర్ బ్యాగ్స్ అవి పెట్టించారు. ఇవి పెట్టడం వల్ల ఏంటంటే బ్యాగ్ నలిగిపోదండి. పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. లుక్ వైజ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మనకి టోట్ బ్యాగ్ లాగా అయితే వచ్చిందండి. సింపుల్ సింగిల్ జిప్ అయితే వస్తుంది లోపల. అండ్ లోపల ఇంకొక చిన్న పాకెట్ అయితే వచ్చింది మనకి. ఇట్లాగా లోపల చిన్న పాకెట్ అయితే వచ్చిందండి. కీజ్ అవన్నీ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా చిన్న పాకెట్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాగ్. క్వాలిటీ లుక్ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఫాస్ట్ ట్రాక్. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉండిందండి. మంచి మ్యాట్ ఫినిష్ లాగా వచ్చింది. లుక్ వైజ్ అదంతా కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మంచి పీచ్ కలర్లో అయితే వచ్చింది. ఇది కూడా బాగుందండి. లుక్ అంతా బాగుంది. ఇది కూడా మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చింది. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైన అయితే చాలా బాగుంటుంది ఈ బ్యాగ్. సో ఇది వచ్చేసి బ్యాగ్. బట్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే వీటికి జిప్ అయితే రావట్లేదండి. మనకి జిప్ రాకుండా ఇట్లాగా మ్యాగ్నెటిక్ది ఉక్ అయితే వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బ్యాగ్. అండ్ ఇది పైన షేప్ కూడా భలే ఉంది. ఇలా డిఫరెంట్గా షేప్ అయితే వచ్చింది మనకి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఈడెన్ అండ్ ఈవీ. ఇదేంటంటే అమెజాన్ వాళ్ళ ఇన్ హౌస్ బ్రాండ్ అండి. అమెజాన్ వాళ్ళ బ్రాండ్. ఇందులో అయితే బాగున్నాయండి. మంచి డిఫరెంట్ స్టైల్స్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చాయి. బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇందులో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ మనకి జిప్స్ అయితే రావట్లేదు. ఇట్లా ప్రెస్ స్టైల్లో అయితే వస్తున్నాయి. డైపర్ బ్యాగ్స్ కింద అది యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. మంచి స్టైలిష్ లుక్ వస్తుందండి. లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఏదైనా వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు ఇందులో వాటర్ బాటిల్స్ అదంతా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. స్పెషలీ మదర్స్ ఉన్న లైక్ కిడ్స్ ఉన్న మదర్స్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా ఉంటాయి ఇందులో స్టఫ్ చేసుకొని పిక్ చేసుకోవడానికి. ఇట్లా మనకి ఉప్పు అయితే వస్తుంది. బట్ లుక్ వైజ్ అయితే చాలా క్లాసీ ఉంటుందండి. ఆఫీస్కి అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది. స్పెషలీ ఫార్మల్ అవుట్ఫిట్స్ పైన చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ ఇట్లా ఉక్ అయితే వచ్చి మనకి పైన బ్యాగ్ అంతా ఇక్కడ అంతా ఇలాగ జిగ్జాగ్ స్టైల్లో వచ్చి మనకి బ్యాగ్ అయితే వస్తుంది. కలర్ కూడా చాలా బాగుండిందండి. మంచి పీచ్ కలర్లో అయితే వచ్చింది. ఇందాక చూపించింది ఏంటంటే పేస్టల్ పింక్. ఇది ఏంటంటే కొంచెం పేస్టల్ పీచ్ కలర్లో అయితే వచ్చింది. స్లైట్ డిఫరెన్స్ ఉంది షేడ్లోని. అండ్ దీనికి హ్యాండిల్స్ వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్లో హ్యాండిల్స్ అయితే వచ్చాయి. ఇలా బ్లాక్ కలర్లో హ్యాండిల్స్ వచ్చి మనకి ఇట్లాగా హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చిందండి. సింపుల్ హ్యాండ్ బ్యాగ్.
లుక్ వైజ్ అదంతా కూడా చాలా బాగుండింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది అయితే చాలా బాగుండింది, మంచి సాలిడ్ షేప్లో వచ్చింది. దీనికి అయితే జిప్స్ అదంతా కూడా వచ్చి చాలా బాగుండిందండి. ఇలా పర్ఫెక్ట్గా ఇలా రెక్టాంగిల్ షేప్లో అయితే వచ్చింది మనకి. చాలా బాగుంటుంది లుక్. ఆఫీస్కి కాలేజ్కి చాలా ఫార్మల్గా ఉంటుంది ఇది పట్టుకెళ్తేనే, బికాస్ ఆఫ్ ద లుక్. అండ్ అన్ని టైప్ ఆఫ్ అవుట్ఫిట్ పైకి సెట్ అవుతుందండి మనకి. జీన్స్ పైన ఏదైనా వెస్టర్న్ అవుట్ఫిట్ వేసుకున్నా, అండ్ ఈవెన్ ఇండియన్ అవుట్ఫిట్స్ పైన మనకి ఇలాంటి కుర్తీ సెట్స్ అన్నిటిపైన కూడా చాలా బాగా సెట్ అవుతుంది. క్వాలిటీ కూడా బాగుండిందండి, మంచి క్వాలిటీ అయితే బాగా అనిపించింది చూడడానికి. అండ్ ప్రైస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే తీసుకున్నాను. అన్ని కూడా బిలో 1000 రూపీస్లోనే తీసుకున్నానండి నేను ఈ హ్యాండ్ బ్యాగ్స్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇట్లా బేజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, మంచి కాంబినేషన్. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇలా పర్ఫెక్ట్ షేప్లో రెక్టాంగిల్ షేప్ లా వచ్చి మనకి ఇక్కడ అయితే ఇట్లాగా గోల్డ్ కలర్తో మనకి ఇట్లాగా చిన్నవి ఎక్స్ట్రా డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి ఇక్కడ 2 sides అని. అండ్ కింద కూడా బాగుంది, ఇట్లాగా మనకి డీటెయిలింగ్ అయితే ఇచ్చారు కింద. బ్యాగ్ లుక్ అయితే చాలా బాగుంది, మంచి బ్రాండెడ్ లుక్ అయితే వచ్చిందండి దీనికి. అండ్ హ్యాండిల్స్ కూడా ఇట్లాగా బ్రౌన్ కలర్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి. అండ్ హ్యాండిల్స్ కూడా ఫినిషింగ్ చాలా బాగుండిందండి, లుక్ వైజ్ అదంతా చాలా బాగుండింది ఫినిషింగ్. మంచి క్లాసీ లుక్ వస్తుంది హ్యాండ్ బ్యాగ్ అయితేనే. అండ్ దీనికి యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్లా జిప్ అయితే వచ్చిందండి, సెంటర్లో జిప్ అయితే వచ్చింది. అండ్ ఫుల్గా పేపర్స్ అది స్టఫ్ చేసి ఇచ్చారు. ఇది ఏంటంటే మనకి షేప్ అది పాడవకుండా ట్రావెలింగ్లో అది బ్యాగ్ ఉండడానికి ఇట్లా పేపర్స్ అయితే స్టఫ్ చేసి ఇస్తారు హ్యాండ్ బ్యాగ్లోని. ఇట్లాగా లైక్ సింగిల్ జిప్పే వచ్చిందండి, ఎక్కువ జిప్స్ అయితే లేదు. అండ్ కంపార్ట్మెంట్స్ కూడా ఏమీ రాలేదు మనకి, ఇట్లా సింగిల్ జిప్ అయితే వచ్చింది. అండ్ మనకి ఒక సైడ్ అయితే ఇలా ఇంకో పాకెట్ అయితే వచ్చిందండి, ఏదన్నా అడిషనల్ స్టఫ్ పెట్టుకోవడానికి, చిన్నవి మిస్ అవ్వకుండా పెట్టుకోవడానికి. ఇట్లాగా వన్ సైడ్ అయితే మనకి ఇలాగా జిప్ అయితే వచ్చింది, చిన్న పాకెట్ అయితే వచ్చింది. ఇంకేమీ కంపార్ట్మెంట్స్ లేదండి. అండ్ స్పేస్ కూడా ఎక్కువేనండి. ఇందులో వాటర్ బాటిల్ అండ్ చిన్నది ఏదైనా ల్యాప్టాప్ లాంటిది, చిన్న సైజ్ ల్యాప్టాప్స్ లేకపోతే ఐప్యాడ్స్ అది పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సైజ్ అయితే చాలా కంఫర్టబుల్ సైజ్ అండి. అండ్ లుక్ వైజ్ కూడా చాలా క్లాసీ లుక్ వచ్చిందండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ బ్యాగెట్ బ్రాండ్లో తీసుకున్నాను. కలర్ చాలా బాగుండిందండి, మంచి గ్రే కలర్. అండ్ ఇట్లాంటి లైట్ పీచ్ కలర్, కొంచెం బేజ్ కలర్ షేడ్లో వచ్చిన కలర్లో అయితే తీసుకున్నాను. హ్యాండిల్ అయితే భలే డిఫరెంట్ వచ్చింది. అండ్ బ్యాగ్ కూడా మనకి చిన్న సైజులో వస్తుందండి, మరీ పెద్ద సైజ్ కాకుండా చిన్న సైజులో వస్తుంది. అండ్ మనకి స్లింగ్ బ్యాగ్ లా వేసుకోవడానికి స్లింగ్ కూడా వచ్చింది. మనకి అవసరం లేకపోతే ఇవి తీసేయచ్చండి, మనకి లైక్ స్లింగ్ బ్యాగ్ ఇష్టం లేకపోతే ఇవి తీసేసుకోవచ్చు పక్క నుంచి హ్యాండిల్స్. అప్పుడు ఇట్లా మనకి చిన్న సైజు క్యూట్ సైజ్ బ్యాగ్ లాగా అయితే వస్తుంది. ఇది ఏంటంటే కొంచెం నలిగే వచ్చిందండి మనకి వచ్చేటప్పుడే. బట్ మీరు ఇంట్లో ఏదైనా న్యూస్ పేపర్స్ అది తీసుకొని ఫుల్గా ఈ బ్యాగ్ని స్టఫ్ చేసి 1 or 2 days పక్కన పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చేస్తుంది బ్యాగ్. పేపర్స్ ఫుల్గా స్టఫ్ చేసి పక్కన పెడితే మనకి ఫుల్గా నీట్గా షేప్లోకి అయితే వస్తుందండి. ఇది ఏంటంటే మంచి బ్రాండ్ అండి బ్యాగెట్వి. నా దగ్గర ఆల్రెడీ 1 or 2 బ్యాగ్స్ ఉన్నాయి ఈ బ్రాండ్లోని. అంత తొందరగా లెదర్ అది పాడవదు, లుక్ అదంతా కూడా చాలా బాగుంటుంది. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మంచి బ్రాండ్స్ చూస్తుంటే యూ కెన్ గో ఫర్ బ్యాగెట్ అండి. మంచి లుక్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది బ్యాగ్ది. ఇట్లా సింపుల్ చిన్న సైజ్ బ్యాగ్ అయితే వస్తుంది, క్యూట్ సైజ్ బ్యాగ్. మనం కావాలంటే స్లింగ్ బ్యాగ్ లా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ హ్యాండ్ బ్యాగ్ లా కూడా క్యారీ చేయొచ్చు. ఇట్లా నార్మల్గా క్యారీ చేయొచ్చు అండి. కలర్ కాంబినేషన్ బాగుంది, ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఒక జిప్ వచ్చిందండి హ్యాండ్ బ్యాగ్కి. అండ్ సెంటర్లో మనకి ఒక జిప్ అయితే వచ్చింది. అండ్ సెంటర్లో జిప్ వచ్చింది. దీనికి కంపార్ట్మెంట్ అయితే వచ్చిందండి మనకి. 2 compartments వచ్చాయి లోపల బ్యాగ్కి. అండ్ ఏదైతే కంపార్ట్మెంట్ సెపరేట్ చేస్తూ సెంటర్లో వచ్చిందో దానికి కూడా ఒక జిప్ అయితే వచ్చింది. ఇట్లా సెంటర్ కంపార్ట్మెంట్కి ఒక జిప్ అయితే వచ్చింది. అండ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక జిప్ అయితే వచ్చిందండి. దీనికి పాకెట్స్ ఎక్కువ వచ్చాయి ఈ హ్యాండ్ బ్యాగ్కి. క్యూట్ సైజ్లో వచ్చింది. అండ్ ఒక హ్యాండిల్ ఏంటంటే ఇట్లాగా మనకి డిఫరెంట్ స్టైల్లో అల్లినట్టు వచ్చిందండి. ఇక్కడ మొత్తం రాలేదు, జస్ట్ కొంచెం పార్ట్ ఏంటంటే ఇట్లా అల్లినట్టు వచ్చింది మనకి. బ్యాక్ సైడ్ హ్యాండిల్ నార్మల్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ హ్యాండిల్ అయితే కొంచెం అల్లినట్టు అనిపించిందండి. బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ కొంచెం నలిగినట్టే వచ్చింది ఈ బ్యాగ్. బట్ ఏంటంటే ఇందులో పేపర్స్ అవి స్టఫ్ చేస్తే మనం పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుంది. ఒక 2 days పేపర్ స్టఫ్ చేసి పక్కన పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఇట్లా షేప్లోకి అయితే వస్తుంది. అండ్ మీరు యూజ్ చేసుకోవచ్చండి రెగ్యులర్గాని.
అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. చాలా పెద్ద బ్యాగ్ అయితే వచ్చింది. బ్యాగ్ అయితే చాలా పెద్దగా ఉండింది. నేనైతే ఇంత పెద్దది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ చాలా పెద్ద సైజ్ అయితే వచ్చింది. అండ్ ఈ ఫినిషింగ్ చాలా బాగుంది. మంచి గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. హ్యాండ్ బ్యాగ్ చూస్తే మనకి తెలుస్తుంది కదండి. మంచి గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. ఇది అమెజాన్ వాళ్ళ ఓన్ బ్రాండ్ అండి. మనకి ఇట్లాగా ఫినిష్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా పెద్దది వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే మనకి జిప్ కూడా రాలేదు. జిప్ రాకుండా మనకి ఇట్లాగా మ్యాగ్నెటిక్ ది ఉక్ అయితే వచ్చింది మనకి హ్యాండ్ బ్యాగ్ కి. కొంచెం మనీ అది పెట్టడం పెద్దగా సేఫ్ కాదు. దట్టు స్పెషల్ ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అది ట్రావెల్ చేసే వాళ్ళు అయితే నాట్ ప్రిఫరబుల్ అండి బ్యాగ్. బికాజ్ ఈజీగా ఉంటుంది పిక్ చేయడానికి ఇందులో హ్యాండ్ అది పెట్టి. బట్ లుక్ వైజ్ అదంతా చాలా బాగుంది. మంచి ఫ్యాన్సీ అనిపించింది నాకు. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైన ఏదైనా వెకేషన్స్కి అది వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుందండి. చాలా ఎక్కువ స్టఫ్ అయితే పడుతుంది ఇందులోని. వాటర్ బాటిల్, బేబీ ఫుడ్, ఒకవేళ కిడ్స్ లేని వాళ్ళు ఏదైనా లైక్ ఒక పేర్ ఆఫ్ క్లోత్స్ పెట్టుకోవడానికి, బీచ్ వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా డ్రెస్ అది పెట్టుకోవడానికి, అదంతా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా మేకప్ ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా స్టఫ్ అయితే పడుతుంది ఇందులోని. బట్ జిప్ అయితే రాలేదు. అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. నాకు ఈ ఫినిషింగ్ అయితే చాలా నచ్చిందండి. మంచి గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ ఒకసారి చెక్ చేయండి. లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా మనకి ఇట్లాగా రెక్టాంగిల్ షేప్లో పర్ఫెక్ట్ షేప్లో బ్యాగ్ అయితే వచ్చిందండి. ఫినిష్ నాకు చాలా నచ్చింది. ఇట్లా కొంచెం చిన్న హ్యాండిల్స్ వచ్చాయి. అంటే బ్యాగ్కి ప్రపోర్షనేట్గా కాకుండా కొంచెం చిన్న హ్యాండిల్స్ అయితే వచ్చాయి. లోపల కంపార్ట్మెంట్స్ కానీ ఏమీ లేదు. బట్ ఒక సింగిల్ జిప్ అయితే వచ్చింది మనకి లోపల. ఇట్లాగా మనకి సింగిల్ జిప్ అయితే వచ్చిందండి లోపల. ఇలాగా ఒక చిన్న బ్యాగ్ సైజులో ఇలా మనకి సింగిల్ జిప్ అయితే వచ్చింది. అండ్ లోపల ఇంకా కంపార్ట్మెంట్స్ అది కూడా ఏమీ లేదు. క్వాలిటీ అది బాగుండింది. మంచి ఫినిష్ వచ్చిందండి. మంచి క్లాసీ అండ్ లగ్జరీ లుక్ అయితే కనపడుతుంది. ఓవరాల్గా లుక్ అయితే బాగుంది. సైజ్ అయితే పెద్దది ఉంది. అండ్ జిప్ అయితే లేదు. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఒకవేళ నేను పెట్టే వీడియోస్ కానీ నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.